అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశానంటే, రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఘోరాలు అన్యాయాలు, దీనికి కారకులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడకపోతే అసలు మనసు శాంతించటంలా. నిజం చెప్పాలంటే ఎంత దారుణంగా చంద్రబాబు లాంటి నీచుడు నికృష్టుడు, అతని కుటిలమైన రాజకీయం ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నారండి వీళ్ళు. ఓటు వేశారని చెప్పి బీసీలు ఎస్సీల మీద ఎస్టీల మీద ఊళ్ళ మీదకి తెగబడి వీళ్ళ రౌడీలు గూండాలు వెళ్ళి కర్రలతో బాదుతూ వాళ్ళని ఆ కుటుంబాలు ఎక్కడో బయటికి వెళ్ళి టెంపుల్స్లో దేవాలయాల్లో తలదాచుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే దీనికి కారణం ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయం కాదా? ఎట్లా ఇది జరుగుతుందంటే ఎన్డీఏతో అతను పొత్తు పెట్టుకున్నదే ఈ కారణం చేత. ఇక ఆమె ఉన్నారు, ఈరోజు ప్రత్యేకంగా నేను మాట్లాడాలనుకుంటుంది ఆమె గురించే. ఎంత కుటిలురాలో, చంద్రబాబును మించినటువంటి నీచమైన స్వభావం కలిగిన ఈ పురంధరేశ్వరి గురించి చెప్పకపోతే, ఎందుకంటే ఈ కుటుంబ సభ్యురాలిగా మాకు చేసిన ద్రోహం ఏంటో ఆవిడ మొదటి నుంచి కూడా తండ్రికి ఎంతటి వెన్నుపోటుదారో, అలాగే ఈరోజు ఆంధ్ర ప్రజలకు కూడా ఎంత వెన్నుపోటు పొడిచిందో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలని నేను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాను. ఏంటంటే ఈరోజు ఆమె వల్లనే బీజేపీ అధ్యక్ష పదవి తీసుకొని ఆ తర్వాత తన పవర్ ఉపయోగించి మరి అరెస్ట్ అయ్యి ఎన్నో కేసుల్లో, మరి స్కిల్ స్కాము ఇలాంటి కేసులన్నింటిలో కూడా అరెస్ట్ అయ్యి వేల కోట్లు లక్షల కోట్లు తిన్నటువంటి చంద్రబాబు నాయుడిని రక్షించడానికి ఆవిడ ఎటువంటి పాత్ర పోషించిందో ప్రజలందరూ కూడా చూశాము. ఎంత దారుణమైన పాత్ర అంటే, ఎక్కడైనా సరే ఒక నీతిమంతుడైన తండ్రి కడుపును పుట్టిన సంతానం నీతిగానే వ్యవహరిస్తుందని విన్నాను నేను. కానీ అంతటి నీతిమంతుడికి ఇంత పనికిమాలిన సంతానం కలిగారంటానికి ఈరోజు పురంధరేశ్వరే కారణం. ఆ రోజు తండ్రిని వెన్నుపోటు కార్యక్రమంలో కూడా చాలామంది ఈవిడ పాత్ర ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య నేను చెప్తా ఉన్నాను, ఈవిడే మెయిన్ పాత్ర కుటుంబంలో. బయటేమో చంద్రబాబు నాయుడు రామోజీ చేస్తే, కుటుంబంలో ఈవిడ కుటుంబ సభ్యులందరినీ ఏకం చేయటంలోనూ, అలాగే వెళ్ళను వైస్రాయ్ హోటల్కి అని చెప్పిన భర్త వెంకటేశ్వరరావుని దారుణంగా తిట్టి, భయంకరమైన భాషతో తిట్టి, అది కావాలని చెప్పలేను నేను అంతా, ఎందుకంటే ఈ అక్కా చెల్లెళ్ళ భాష ఏంటో మనం ఈ మధ్యనే చూసాము. ఆమె ఎవరు భువనేశ్వరి భాష ఏంటో చూసాం. సేమ్ వీళ్ళు అదే భాష మాట్లాడతారు. అలాంటి భాషతో తిట్టి ఆయన వైస్రాయ్ హోటల్కి 40 మంది ఎమ్మెల్యేలతో పంపించినటువంటి ఈ పురంధరేశ్వరి తండ్రికి ఎంత వెన్నుపోటుదారనేది ప్రత్యక్షంగా చూసిందాన్ని నేను ఈ కుటుంబంలో నాకు తెలుసు. అంత నీచ రాజకీయ మనస్తత్వం కలిగిన ఆవిడ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు, కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్లాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో 3 పార్టీల నాయకులు కలిసి, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి 6 జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. నేను మొన్న నేషనల్ మీటింగ్ లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు.
మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. దేని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు. తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనిలో ఆనాటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వైనం మనందరికీ తెలుసు. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకు వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా జనసేన ఆవిర్భావం చూసినా కూడా సమాజంలో ఎక్కడైనా సరే పేదవాడికి, సాధారణ పౌరుడికి గనక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నిస్తాము అంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం, వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దిశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి, పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం.